నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 29 డిసెంబర్ 2024 ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:47 ఈ రోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 3:59 వరకు. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 11:11 వరకు. వర్జం రాత్రి 10:19 నుంచి రాత్రి 11:59 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:19 నుండి సాయంత్రం 5:03 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 5:47 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:09 నుంచి 3:49 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ నెల 29వ తారీఖు 2024 ద్వాదశ రాశుల వారికి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఎలా ఉండబోతాయో పరిశీలిద్దాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారికి కార్యజయము, ధనలాభాలతో ఉత్సాహంగా ముందుకు వెడతారు. ఆప్తులు మీ యొక్క సహాయాన్ని కోరతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురై మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఏర్పడుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు దక్కే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టర్లకు మరింత సానుకూలమైన సమయం ఈ రోజు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక సమాచారం మీ అదృష్టాన్ని మార్చే అవకాశం కనపడుతోంది. అవసరాలకు తగినంత ఆదాయం మీ చేతికి అందుబాటులోకి వస్తుంది. కొన్ని సహాయ సహకార కార్యక్రమాలను మీరు చేయడం వల్ల గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకొని లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు పొందుతారు. మీడియా, సాంకేతిక నిపుణులకు ఊరట కలిగించే అవకాశం కనపడుతోంది. ఈరోజు చివరి సమయంలో మీకు మీ మిత్రులతో మాట పట్టింపుల వల్ల విభేదాలు పొందే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. శారీరక రుగ్మతలు, అనారోగ్య సూచనలు, ఒత్తిడులు పెరుగుతాయి. మీకు చెప్పదగిన సూచన అంటే పరిహారము, రాముడి ఆలయాన్ని సందర్శించి శ్రీరామరక్ష స్తోత్రాన్ని కనుక విన్నా చదివినా కానీ మీకు సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మంచిగా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు ఒక కీలకమైన కొలిక్కి వస్తాయి. మీ మనసుని బాధ పెట్టేవారే మీకు సహాయ సహకారాలు అందించేదానికి అవకాశం కనపడుతోంది. ఊహించని విధంగా మీరు బంధువులను కలుసుకునే అవకాశం కనపడుతోంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు ఈరోజు వీరు పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య గతంలో వివాదాలు ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీరు గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తమ సత్తా చాటుకొని వారి యొక్క నైపుణ్యంతో లాభాలను గడించే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఉద్యోగులకు సంతోషకరంగా గడుస్తుంది. శుభవార్తను వినే అవకాశం కనబడుతుంది. పాత ఏరియర్స్ మీ చేతికి చేరుతాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. ప్రోత్సాహకరంగా మీకు ఉండబోతోంది. విద్యార్థులకు శ్రమ ఫలించి మంచి అవకాశాలు పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు ఆస్తి లాభాలు కలుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆలయాలను దర్శనతో పాటు కాలభైరవాష్టకాన్ని 3 సార్లు కానీ 8 సార్లు కానీ చదివినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కీలకమైన పనులు వాయిదా పడే అవకాశం కనపడుతోంది. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టయితే కనుక మీకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఈరోజు పర్మనెంట్ అయ్యే శుభవార్తలు మీరు వినబోతున్నారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకునే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి. పరిస్థితులు మీకు ఈరోజు అంతగా అనుకూలించే దిశగా లేదు. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కొత్త చిక్కులు, కొత్త సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు వారి యొక్క అంచనాలలో పొరపాట్లు దొల్లి గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరంతో పాటు కొంతమందికి అన్యోన్యమైన వాతావరణం గోచరించే అవకాశం కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూచన ఏంటంటే గణపతి ఆలయాలను దర్శించి 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక సమర్పించినట్టయితే, అది కూడా ఉదయం చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులున్నా కానీ ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వాటి యొక్క ఫలితాలను సానుకూలంగా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలతో పాటు దైవ దర్శనం చేసుకుంటారు. బంధువులను కలుసుకొని ఉల్లాసంగా ఈరోజు గడుపుతారు. సేవా కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం, ఆరోగ్యం పట్ల, ధనం పట్ల అన్ని రకాలుగా కూడా అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. ఆ వాహనాలు, ఆభరణాలు, భూమి, ఇల్లు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఈరోజు చాలా చక్కగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశలు ఫలించే వేళ ఉద్యోగాలు వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు పెట్టినందుకు గాను గతంలో పెట్టినా, ఇప్పుడు పెట్టినా కానీ లాభాల బాట పట్టే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఉపశమనం కలిగి శుభవార్తలు వినే అవకాశము ఈ రాశి వారికి ఈ రోజు కనపడుతోంది. రాజకీయవేత్తలకు, వ్యవసాయదారులకు కూడా అన్ని రకాలుగా చాలా అనుకూలమైన, సానుకూలమైన లాభాల సమయం ఈ సమయం కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులు సంతోషకరంగా గడుపుతారు. వారు ఊహించని శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది. మహిళలకు భూ, గృహ లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కూడా చాలా మెరుగయ్యి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనంతో పాటు హయగ్రీవ అష్టోత్తరాన్ని కానీ, దత్తాత్రేయ అష్టోత్తరాన్ని కానీ చదివినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.